బేసిక్ మీడియం బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో మనకు రెండో ఎగ్జాంపుల్ బేసిక్ మీడియం ఎగ్జాంపుల్ CrOH taken 3 plus IO3 minus gives rise I minus plus CrO4 minus 2. CrOH taken 3, chromium OH taken 3, IO3 minus gives rise I minus plus CrO4 minus 2 basic medium. ముందుగా ఆక్సిడేషన్ ఏంది రిడక్షన్ ఏంది అనేది మనం గుర్తుపట్టాలి. IO3 మైనస్ I ఆక్సిజన్స్ అనేవి ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు అంటే ఆక్సిజన్ తగ్గినాయి కదా. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. క్రోమియం దగ్గర 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఆక్సిజన్లు ఉన్నాయి. అంటే ఆక్సిజన్లు ఏమైనాయి పెరిగినాయి. ఆక్సిజన్లు పెరిగినాయి కాబట్టి దీన్ని ఏమనాలి ఆక్సిడేషన్ అనాలి. ఒకటి ఆక్సిడేషను ఒకటి రిడక్షన్. ఇంకెలా చెప్పొచ్చు ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా కూడా చెప్పొచ్చు. ఎట్లా CrOH టేకెన్ 3 కదా, ఇందులో క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ను మనం ముందుగా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్నున్నాయి ఒక క్రోమియం 3 ఆక్సిజన్లు ప్లస్ 3 హైడ్రోజన్లు ఈజ్ ఈక్వల్ 0. అండర్లైన్ ద ఎలిమెంట్ క్రోమియం కాబట్టి X 3 × -2 ప్లస్ 3 × +1 ఈజ్ ఈక్వల్ 0. X ప్లస్ ఇంటూ మైనస్ 3 2 = 6 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. X - 3 ఈజ్ ఈక్వల్ 0. X ఈజ్ ఈక్వల్ టు +3. అంటే క్రోమియం OH టేకన్ 3లో క్రోమియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +3. నెక్స్ట్ క్రోమియం CrO4 - 2లో క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ ఏందో క్యాలిక్యులేట్ చేద్దాం. 1 క్రోమియం 4 ఆక్సిజన్స్ -2. సో క్రోమియం అండర్లైన్ ద ఎలిమెంట్ కాబట్టి X 1 × X 4 × -2 ఈజ్ ఈక్వల్ -2. పైన ఛార్జ్ ఎంత ఉందో దానికి ఈక్వల్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ 4 2 = 8 -2. X ఈజ్ ఈక్వల్ టు -2 +8. X ఈజ్ ఈక్వల్ టు +6. +3 నుండి +6కు ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటున్నాం ఆక్సిడేషన్ అంటున్నాం. నెక్స్ట్ IO3 మైనస్లో అయోడిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 × I ప్లస్ 3 × ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు -1. 1 × I అంటే X 3 × -2 ఈజ్ ఈక్వల్ టు -1. ప్లస్ ఇంటూ మైనస్ 3 2 = 6 ఈజ్ ఈక్వల్ టు -1. X ఈజ్ ఈక్వల్ టు -1 +6. X ఈజ్ ఈక్వల్ టు +5. అంటే +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నటువంటి IO3 మైనస్లో అయోడిన్ ఇక్కడ ఏమైంది -1కు చేరుకుంది. అంటే +5 నుండి -1. +5 నుండి -1 అంటే ఏంది డిక్రీజింగ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కాల్డ్ రిడక్షన్. +3 నుండి +6 అంటే ఏంది ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఈ విధంగా మనం 2 విధాలుగా ఆక్సిడేషన్ అంటే ఏంది రిడక్షన్ అంటే ఏంది గుర్తుపట్టగలుగుతాము. ఈ విధంగా గుర్తుపట్టి ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ రాయాలి, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ను సపరేట్ రాయాలి. ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ CrOH taken 3 gives rise CrO4 - 2. The oxidation of reaction CrOH taken 3 CrO4 - 2. ఇక్కడ ఏమైంది +3 2 +6కు ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ద రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ IO3 - 2 I minus +5 to -1. CrOH taken 3 to CrO4 -2 +3 to +6 IO3 - 2 I minus +5 to -1. ఈ విధంగా ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ను సపరేట్ చేయాలి. సో ఈ విధంగా ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ CrOH taken 3 CrO4 -2 రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ IO3 to I minus. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం మనం బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ మనం బ్యాలెన్స్ చేయండి. సో ఇక్కడ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా క్రోమియం కదా ఉన్నది. లెఫ్ట్ సైడ్ ఎన్ని క్రోమియం ఆటమ్స్ ఉన్నాయి ఒకటి, రైట్ సైడ్ కూడా ఒకటే కాబట్టి మళ్ళీ CrOH taken 3 gives rise CrO4 -2. Chromium is already balanced.
సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని అయోడైన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని అయోడైన్స్ ఉన్నాయి, ఒకటే కదా. మనం ఛార్జెస్ ఏం చూసుకోవద్దు, ఆటమ్స్ చూసుకోండి. సో అయోడిన్ ఐ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఆక్సిజన్ ఆటమ్స్ మనం బ్యాలెన్స్ చేయాలి. థర్డ్ స్టెప్లో ఆక్సిజన్ ఆటమ్స్. సో ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, 4 రైట్ సైడ్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 కదా. ఎన్ని ఆక్సిజన్లు తక్కువ ఉంటే ఏం చేయాలి మనం, ఆక్సిజన్కి ఏం చేయాలి, H2Oలో యాడ్ చేయాలి. ఎన్ని ఆక్సిజన్ తక్కువ పడితే H2Oలో యాడ్ చేయాలి. సో CrOH టేకెన్ 3, ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక H2O, CrO4 -2. సో 4 ఆక్సిజన్స్. ఆక్సిజన్ ఆటమ్స్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, 3 కదా. రైట్ సైడ్ 3 H2Oలు యాడ్ చేయాలి. IO3 minus I minus plus 3H2. So 3 oxygens. Oxygen atoms is balanced. Oxygen is balanced. Next hydrogen balance చేయాలి. మనం బేసిక్ మెటీరియల్లో హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఎన్ని హైడ్రోజన్ తక్కువ ఉంటే అన్ని H2Oలు యాడ్ చేస్తాం. దీనికి ఆపోజిట్ సైడ్లో ఏం చేస్తాం, ఆపోజిట్ సైడ్లో అన్ని OH మైనస్లు యాడ్ చేయాలి. ఆపోజిట్ సైడ్లో ఎన్ని H2Oలు యాడ్ చేస్తే అన్ని OH మైనస్లు యాడ్ చేయాలి. సో చూడండి, 3 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ 5 కదా. 5 కాబట్టి ఎక్కడ 5 తక్కువ ఉన్నాయి, రైట్ సైడ్లో CrO4 -2 5 H2Oలు యాడ్ చేయాలి. దీనికి ఆపోజిట్లో 5 OH మైనస్లు యాడ్ చేయాలి. ఇటువైపు 5 H2Oలు యాడ్ చేస్తాం కదా, దానికి ఆపోజిట్లో 5 OH మైనస్లు యాడ్ చేయాలి. సో చూడండి, 5 హైడ్రోజన్స్ 7 10 5 2 10. సో ఆక్సిజన్స్ చూడండి, 3 4 9 4 5 9. హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్డ్. సో ఇక్కడ కూడా IO3 మైనస్ 3 2 6 కదా. సరే, ఎన్ని హైడ్రోజన్స్ 3 2 6 అంటే 6 H2Oలు ఇటువైపు తక్కువ ఉన్నాయి. దానికి ఆపోజిట్లో 6 OH మైనస్లు యాడ్ చేయాలి. 6 H2Oలు కలిపినాం కదా, ఒక హైడ్రోజన్ తక్కువ ఉంటే ఒక H2O, అంతే సంఖ్యలో అన్ని OH మైనస్లు దానికి ఆపోజిట్ సైడ్లో యాడ్ చేయాలి. సో 3 4 ఆక్సిజన్స్ 6 3 6 9 3 6 9 3 2 12 3 2 6 6 12. హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ దాంట్లో ఏంది, ఆక్సిజన్ అయిపోయింది, హైడ్రోజన్ అయిపోయింది కదా. బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. ఇక్కడ ఎన్ని చార్జెస్ ఉన్నాయి, -5 ఉంది కదా. ఇక్కడ -2 -5 -2 -5 -2 సమానం కావాలంటే ఏం చేయాలి, త్రీ ఎలక్ట్రాన్స్ అంటే CrOH టేకెన్ 3 H2O 5 OH మైనస్ CrO4 -2 5 H2O. ఇక్కడ ఏం చేయాలి, 3 ఎలక్ట్రాన్స్ అంటే -3 -2 -5 రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. సో చూడండి, ఇటువైపు -6 -1 -7 కదా. సో ఇక్కడ -1 ఉంది. ఏం చేయాలి, 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసినట్లయితే -6 -1 -7 బోత్ సైడ్ -7 అవుతుంది. 6 OH మైనస్. సో ఈ విధంగా బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. నెక్స్ట్ ఏందిగా, ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ల సంఖ్యను సమానం చేయాలి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే 6th పాయింట్, ఈక్వేషన్ 1ని మనం ఏం చేయాలి, 2 చేత మల్టిప్లై చేయాలి. చేస్తే 2 3 6 అవుతుంది. అక్కడ 6 ఈక్వల్ అవుతాయి. సో 2 ×
CrOH taken 3, 2H2O, 2 5 are 10 OH minus 2 CrO4 minus 2, 2 5 are 10 H2O, 2 3 are 6 electrons. ఇక్కడ కూడా ఈక్వేషన్ 2 ఉంది కదా, దీన్ని 1 చేత మల్టిప్లై చేస్తే IO3 minus 6H2O, 6 electrons, I minus 3H2O, 6 OH minus. Adding 2 of reactions. Adding 2 of reactions. 2 CrOH taken 3, 2H2O, 10 OH minus 2 CrO4 minus 2, 10 H2O, 6 electrons. Next IO3 minus 6H2O plus 6 electrons, I minus 3H2O, 6 OH minus. 6 electrons cancel. 2 CrOH taken 3, IO3 minus plus 6 plus 2, 8 H2O plus 10 OH minus gives rise I minus 2 CrO4 minus 2, 10 plus 3, 13 H2O plus 6 OH minus. Next one, 2 CrOH taken 3, IO3 minus 8 H2 అటు పంపేయండి, 10 OH minus గా 6 OH తీసుకురండి, 4 OH minus I minus 2 CrO4 minus 2, 13 కదా, 8 అక్కడ వస్తే మైనస్ 8 అవుతుంది, 13 నుంచి 8 పోతే 5 H2O, 5 H2O. 2 CrOH taken 3, IO3 minus 8 H2O అటు పోతే మైనస్ 8 H2O, 13 నుంచి 8 పోతే 5 H2O, 10 OH మైనస్ అంటే ఈ ప్లస్ 6 ఇటు వస్తే మైనస్ 6, 10 నుంచి 6 పోతే 4 OH మైనస్ I minus 2 CrO4 minus 2 plus 5 H2O. This is the balanced equation. This is the balanced equation. సో ఈ విధంగా మనం బేసిక్ మీడియంలో మళ్ళీసారినండి, ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ CrOH టేకెన్ 3 to CrO4 minus 2, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో IO3 minus 2 I minus. ముందుగా మనం బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆక్సిజన్ కాకుండా మిగిలిన ఆటం క్రోమియం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎన్ని క్రోమియం ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్డ్, లేకపోతే బ్యాలెన్స్ చేయాలి, ఉన్నాయి కాబట్టి మన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ అన్ని అయోడిన్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని అయోడిన్ ఉన్నాయి కాబట్టి అయోడిన్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి ఒక ఆక్సిజన్కి ఒక H2O తీసుకోవాలి, అప్పుడు ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఒకటి ఇక్కడ 3 ఆక్సిజన్లు, టోటల్గా 4 ఆక్సిజన్స్. సో ఇక్కడ కూడా 3 ఆక్సిజన్స్ కదా, 3 H2O, ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, 3 to 5 హైడ్రోజన్స్ కదా, ఇక్కడ 5 హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్కి ఒక H2O, 5 హైడ్రోజన్స్ కాబట్టి 5 H2O తీసుకొని దానికి ఆపోజిట్లో మళ్ళీ 5 OH మైనస్ తీసుకోవాలి. ఎన్ని H2Oలు తీసుకుంటే అంతే సంఖ్యలో అన్ని OH మైనస్లు తీసుకోవాలి. ఇది బేసిక్ మీడియంలో ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్ అర్థమైతే మిగతా స్టెప్స్ అంతా కూడా మనం ప్రీవియస్గా చేసినట్టుగానే ఉంటుంది. ఓకే, 5 OH మైనస్ యాడ్ చేసి హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్. ఎందుకు అట్లా చేయాలంటే అప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అవుతాయి, ఆక్సిజన్ ఆటమ్స్ కూడా అన్ని బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ చార్జెస్ అంటే ఇక్కడ -5 ఉంది కదా,
ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 5కి సమానం కావాలంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్ తీసుకుంటే -3 -2 5కి ఈక్వల్ అవుతుంది. సో అట్లా బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 -6 -7 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఎలక్ట్రాన్ తీసుకుంటే 6 మైనస్ అంటే -6 -1 -7 -7 రెండు సమానంగా అవుతాయి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ ఏంది? ఈక్వలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈక్వలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ల సంఖ్యను సమానం చేయుట. ఈ సమానం చేయాలంటే ఏంది? ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 6గా మారాలంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ 1ను 2 చేత మల్టిప్లై చేస్తే 2CrOH3 2H2O 2 5 10OH మైనస్ 2CrO4 -2 2 5 10H2O 2 3 6 ఎలక్ట్రాన్స్. మళ్ళీ దీన్ని ఏం చేంజ్ అవసరం లేదు, 1తో మల్టిప్లై చేస్తే IO3 6H2O 6 ఎలక్ట్రాన్స్ I 3H2O + 6OH మైనస్. ఈ విధంగా ఈక్వలైజేషన్ అయిపోయిన తర్వాత యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్. ఈ 2 ఆఫ్ రియాక్షన్స్ యాడ్ చేసుకుంటే 2CrOH టేకన్ 3 2CrOH3 + IO3 8H2O 10OH మైనస్ gives rise I 2CrO4 -2 + 3 13H2O 10 + 3 13H2O + 6OH మైనస్. ఈ 8 అటు పోతే -8 13 నుంచి 8 పోతే 5H2O, ఈ 6 ఇటు వస్తే 10 నుంచి 6 పోతే 4OH మైనస్. ఫైనల్గా 2CrOH టేకన్ 3 + IO3 + 4OH మైనస్ I + 2CrO4 -2 + 5H2O. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ విధంగా మనం బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయానిక్ ఎలక్ట్రాన్ మెథడ్. బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయానిక్ ఎలక్ట్రాన్ మెథడ్. ఇక్కడ ఏ మెథడ్ ఇది? ఏ మీడియం ఇది? బేసిక్ మీడియం. ఇన్ బేసిక్ మీడియం. బేసిక్ మీడియంలో మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేయడం జరిగిందో నేర్చుకోవడం జరిగింది.